తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల గడువు మరో 2 గంటలు ముగియనుండగా చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 4 స్థానాలను మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్న టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎంకు కూడా ఓ స్థానాన్ని కేటాయించింది. ఆ ఒక్క సీటును గెలుచుకోవాలి అనుకుంటున్న కాంగ్రెస్ కు టీఆర్ఎస్ వ్యూహం సమస్యగా మారింది. ఇప్పుడు ఈ 5వ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ ఎంఐఎంకు సీటు కేటాయించడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. 5వ స్థానంలోనూ తమదే విజయమని టీఆర్ఎస్ చెప్తుండటం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని 120 మంది సభ్యులున్నారు. ఇటీవల పార్టీలో చేరిన స్వతంత్రులతో కలుపుకుంటే టీఆర్ఎస్ బలం 91. మిత్రపక్షం ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ కు 19, టీడీపీకి 2, బీజేపీకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు చెరో పార్టీకి ఓటేస్తారు. ఆ లెక్కను చూసుకుంటే కాంగ్రెస్ కు 20 మంది బలం ఉంటుంది. కానీ ఓ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలి అంటే 21 మంది మద్దతు అవసరం. ఎమ్మెల్సీ ఎన్నికలు, కాంగ్రెస్ వ్యూహాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి లైవ్ గా అందిస్తారు. చారి, గూడూరు నారాయణ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్, మరి ఆయన్ని ఎలా గెలిపించుకోబోతోంది? కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డిని ప్రకటించింది. గడిచిన 2 రోజులుగా పార్టీ వర్గాలు ఇతర సోర్స్ నుంచి కూడా ఇదే అంశాన్ని మనం చెప్తూ వస్తున్నాం. గూడూరు నారాయణ రెడ్డి పేరుని మరి 2 గంటల్లో నామినేషన్ కి సమయం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. మరి కాసేపట్లో గూడూరు నారాయణ రెడ్డి అసెంబ్లీకి చేరుకొని నామినేషన్ ని కూడా దాఖలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే సిఎల్పి నేత బట్టి విక్రమార్క, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఉన్నటువంటి సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే గూడూరు నారాయణ రెడ్డికి సంబంధించి అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ గెలుచుకోవాలనుకుంటున్నటువంటి తమ సంఖ్యాబలం ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలానికి అనుగుణంగా ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకునే అవకాశం మాత్రం కనపడుతుంది. కానీ అధికార పార్టీ వ్యూహాత్మకంగా 5 సభ్యుల్ని బరిలో నిలిపినటువంటి నేపథ్యంలో ఎవరు ఎలా గెలుచుకోగలుగుతారు అనే అంశానికి సంబంధించి కొంత టెన్షన్ మాత్రం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. టీడీపీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఈ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలు గనక ఓటు హక్కును పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని కనుక బరిలో నిలిపితే పూర్తి స్థాయిలో గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ టీడీపీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు సండ్ర ఇప్పటికీ అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు కూడా కాంగ్రెస్ కే మద్దతు తెలుపుతారు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి మనతో ఉన్నారు. గూడూరు నారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ అట్లాగే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే ధీమాతో ఉంది, కానీ ఎలా గెలవగలుగుతారు అనుకుంటారు? ఫస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని ఖరారు చేసినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా గుర్తింపు ఉంటుందని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పి ప్రతి కార్యకర్తకు నేను భరోసా ఇస్తాను. దీనికంతా కారణం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో అన్ని విషయాలను కూలంకషంగా మనసులో పెట్టుకొని ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి, దేశంలో ఈ రోజున్న పరిస్థితులు చాలా ఎట్లా అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మోడీ గారి పాలన, అట్లాగే ఈ రాష్ట్రంలో ఒక రాచరిక పాలనగా ఏదైతే ఏ విధంగా ఉన్నదో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీగా ఏ విషయాల మీద శ్రద్ధ వహించి ముందుకు తీసుకోవాలనో అదే విషయాల మీద ఖచ్చితంగా మా నాయకత్వం ఉంటుంది. నాకు ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, కుంతియా గారికి,
మా ఏఐసి సెక్రటరీలు, అట్లాగే మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే కౌన్సిల్లో నాయకులు షబీర్ అలీ గారు, ఉపనాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా మొదలుకొని ఈరోజు మీరు అన్నారు కరెక్టే, క్లిష్ట పరిస్థితులు. సో ఈరోజు ఇతర పార్టీలను పోచింగ్ చేసి ఆ పార్టీలను ఈరోజు పాలకపక్షమైన పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా రేపు రాబోయే 12వ తారీఖున మా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అదే కాకుండా కూడా మా మిత్రపక్షమైన టీడీపీ పార్టీలో గతంలో మేము ప్రజా కూటమి నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు కూడా మా అభ్యర్థిత్వానికి వారు సహకరిస్తారని చెప్పి కూడా మేము పూర్తిగా నమ్మకంతో ముందుకు. అయితే అధికారికంగా మీకున్నటువంటి సంఖ్యాబలము అలాగే టీడీపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం వల్ల ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి కాంగ్రెస్కి అవకాశం ఉంది. కానీ టీడీపీ నుంచి గెలిచినటువంటి సండ్ర ఇప్పటికే అధికార పార్టీకి టచ్లో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ కూడా అధికార పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం మేరకు 4 అయితే గెలుచుకోగలుగుతారు. కానీ 5గురిని బరిలో నిలిపింది. ఇప్పుడు ఇబ్బంది కాదా? మొట్టమొదటగా 5గురిని బరిలో నిలపడమే ఒక అప్రజాస్వామికమైన చర్య. ఎందుకంటే పూర్తి బలం ఉన్నప్పుడు మొన్నటికి మొన్న స్పీకర్ గారు, హానరబుల్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ విషయానికి వస్తే మా పార్టీ నాయకత్వం ఓకే, మా పూర్తి సహకారం మీకు ఉంటుంది, అట్లాగే ఉపసభాపతి విషయంలో కూడా మా పూర్తి సహకారం మీకు ఉంటుంది అన్నారు. సో అటువంటి ఒక మంచి ఒక సంప్రదాయాన్ని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు కాపాడుతూ వాటికి చరమగీతం పాడకుండా పాలకపక్షమైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద హృదయంతోనే, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఓన్లీ నామినేషన్ ఈరోజు ఆఖరి తేదీ, కానీ విత్డ్రాల్స్కి ఇంకా సమయం ఉన్నది. వారు అదే విధంగా ఆలోచించి చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పాలకపక్షమైన ప్రతిపక్షమైన అందరూ కలిసి పరస్పరంగా ప్రజల సమస్యల మీద ఒకరు అభివృద్ధి ఇస్తారు, ఒకరు పోరాటం చేస్తారు, అంతే. ఎక్కడైనా తప్పుపోతే పోరాటం చేస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వారు కూడా ఆ సాంప్రదాయానికి మంచి సాంప్రదాయానికి ఒక పునాదులు వేస్తారని చెప్పి మళ్ళీ పునాదులు వేస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా మంచివారు. ఈరోజు వారికి తెలంగాణ ప్రజలు వారికి పట్టం కట్టారు. ఇంకా అవసరం లేదు ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకొక ఎమ్మెల్సీనో వారు తీసుకోవాలి, ఇంకా వాళ్ళ గ్రూప్కు ఇంకా పరిపుష్టి చేసుకోవాలనే అవసరం లేదు ఈరోజు. సో ప్రతిపక్షాన్ని ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామిక పద్ధతులను ఇక్కడ అవలంబింప చేసే విధంగా, అట్లాగే ముందుకు తీసుకుపోయే విధంగా బంగారు తెలంగాణ ఏదైతే అన్నారో వారు, దానికి అనుగుణంగానే ప్రతిపక్షం లేకుంటే బంగారు తెలంగాణ కాదు. ఇప్పుడు మీకున్నటువంటి బలంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కోఆపరేట్ చేసే అవకాశం ఉందంటారా, లేదంటే కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ క్యాంపు పెట్టబోతుంది అనే ఒక చర్చ జరుగుతుంది, అది నిజమే అంటారా? మా ఎమ్మెల్యేలు అతి కష్టకాలంలో అన్ని ఎదురుగాలులు ఉన్నా కానీ ఎదురీత ఇది వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిత్వానికే వారు మొగ్గు చూపుతారు. ఏ ఒక్కరి మీద కూడా మాకు ఎలాంటి అనుమానం లేదు. అందరూ గౌరవప్రదమైన ఈరోజు తెలంగాణ లెజిస్లేటివ్ మెంబర్సే వాళ్ళు. అదే కాకుండా కూడా ఇతర మీరు అన్నారు టీడీపీ పార్టీ నుంచి వారు కూడా మాతో పాటు ఖచ్చితంగా సహకరిస్తారు. వచ్చేటప్పుడు ఇప్పుడే రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడాను, టీడీపీ ఎల్ రమణ ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను. మా పెద్దలు మళ్ళీ ఢిల్లీ పెద్దలు కానీ రాష్ట్ర పెద్దలు కానీ చంద్రబాబు నాయుడుతో కూడా దాని మీద చర్చిస్తారు. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? ఆఖరి క్షణంలో నామినేషన్కి సిద్ధమయ్యారు? ఏమున్నది, అంతా దేవుడి దయ. ఏ యోగ్యం కావాలన్నా ఏ సమయం వచ్చినప్పుడు అదే సమయంలో వస్తుంది. సో ముందు నామినేషన్కు 3 గంటల వరకు టైం ఉంది. నాకు ఇది గడియల మీద దాని మీద పెద్ద నాకు నమ్మకం లేదు. కానీ 12 తర్వాత గూడూరు నారాయణ రెడ్డి జాతక రీత్యా బాగుండదు, 12 లోపే ఉండాలనేది ఒక చర్చ ఉంది. అదేం లేదు, నా జాతకం చాలా బాగుంది, అన్ని హంగులు ఉన్నాయి నాకు. అన్ని విషయాల్లో దేవుడు ఇప్పటివరకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు. సో దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే ముఖ్యంగా మా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పుడు నా అభ్యర్థిత్వానికి వారు కూడా చాలా మంచి సహకారం అందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా యాక్టివ్గా నా అభ్యర్థిత్వం వైపు వారు నాకు చెప్పారు, మాట ఇచ్చారు, భరోసా ఇచ్చారు. అదే కాకుండా ఇతర పెద్దలు సబితా ఇంద్రారెడ్డి కానీ, లేక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి, పోడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, అట్లాగే శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా, ఎందుకంటే దానికి ఆయన ముఖ్య నంబర్ 1 ఎమ్మెల్యేగా ఉన్నారు శ్రీధర్ బాబు గారు కూడా. వీరందరూ కూడా నాకు ఖచ్చితంగా సహకరించి నా అభ్యర్థిత్వానికి వారు పరిపుష్టిగా బలాన్ని, అట్లాగే
గెలుపుకు సుగమం చేస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి మాత్రం తను ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే తమకు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా తనకే ఓటు వేస్తారని చెప్పేసి భరోసా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారని చెప్పేసి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు రమణతో మాట్లాడారు. రమణ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల ఓటుని కూడా గూడూరు నారాయణ రెడ్డికి వేసేలా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని గనక పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 19, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల బలం గనక ఓట్లు గనక పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికే పడితే పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకునడానికి పూర్తి స్థాయి బలం ఉంది. కానీ అధికార పార్టీ ఇప్పటికే 5 అభ్యర్థులని నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరి బలం అనుకున్నటువంటి బలం ఉంటుందా, లేదంటే ప్రతిపక్ష పార్టీ బలహీనపడుతుందా, లేదంటే అధికార పార్టీకి కొద్దిసేపటి క్రితమే గూడూరు నారాయణ రెడ్డి అప్పీల్ చేశారు. తనకు ఉన్నటువంటి బలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చూడాలి అని చెప్పేసి అప్పీల్ కూడా చేశారు. అయితే మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ మాత్రం నెలకొల్పుతుంది. అధికార పార్టీ పూర్తి కాన్ఫిడెన్స్ తో నిలబెట్టినటువంటి 5 అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుచుకుంటామని చెప్పేసి ధీమాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధీమాన్ని వ్యక్తం చేస్తుంది. తమ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తన అభ్యర్థిత్వాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతు ఇస్తారని మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటు పోలింగ్ వరకు వచ్చేసరికి ఎవరు ఎటువైపు మళ్ళుతారు, ఎవరు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పూర్తి స్థాయిలో తమ ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సినటువంటి అవసరంతో పాటు వాళ్ళందరినీ పోలింగ్ కేంద్రం దాకా తీసుకురావడం, తను ఓటు వినియోగించుకునేలా చూడడం ఇప్పుడు కాంగ్రెస్ కి అతిపెద్ద సవాల్గా మారబోతుంది. పార్టీలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో గనక తన బలాన్ని ఉన్నప్పటికీ గెలుచుకోలేకపోతే పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో క్యాంపును కూడా నిర్వహించాలనే ఆలోచన చేస్తుంది. ఆ క్యాంపు ద్వారా తన పార్టీలో ఉన్నటువంటి సభ్యులతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరిని కూడా క్యాంపుకు తీసుకెళ్లి ఒక ఎమ్మెల్సీ సీటుని మాత్రం గెలుచుకోవాలని ఒక పట్టుదలతో మాత్రం కనపడుతుంది. మొత్తానికి పోలింగ్ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తి మాత్రం కనపడుతుంది. ఓకే చారి.